నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అంతర్గత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, క్యాడర్ రెస్పెక్ట్. హబ్బో, గాంధీ భవన్కి వెళ్తే ఈ మాటలు కోటలు దాటుతాయి భయ్యా. బయటికి చూస్తేనేమో మేమంతా ఒకటే, మాది ఒకే బాట అని కలర్ఫుల్ కలరింగ్ ఇస్తారు. కానీ కట్ చేస్తే లోపల సీన్ ఎలా ఉందో తెలియడానికి ఒకే ఒక్క లీక్డ్ ఆడియో క్లిప్ చాలు. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్, మైనారిటీ ముఖ చిత్రం షబ్బీర్ అలీ వాయిస్ అంటూ ఒక ఆడియో లీక్ అయి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన సీనియర్ను పొమ్మనకుండా రేవంత్ సర్కార్ ఎలా పొగబెడుతోంది? కామారెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి తీర్చుకుంటున్న పగేంటి? చివరకు షబ్బీర్ అలీ అల్లుడిపై నమోదైన క్రిమినల్ కేసు వెనక ఉన్న అసలు పొలిటికల్ ట్విస్ట్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో పూసగుచ్చినట్టు చూద్దాం. అసలు ఆ లీక్డ్ ఆడియోలో షబ్బీర్ అలీ తన అనుచరులతో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం మీద, రాష్ట్ర నాయకత్వం మీద తన లోపల దశాబ్దాలుగా గడ్డ కట్టుకుపోయిన అసంతృప్తిని అంతా అగ్నిపర్వతంలా బద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధాంతాల పార్టీ కాదు భయ్యా, కేవలం డబ్బుల కమ్ముడుపోయే పార్టీగా తయారైంది అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటారు నన్ను? ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? బికారి నేను బికారి వాడు డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నేను నమ్ముతున్నాను, నాకు ఎవ్వరు లేడన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ సారీ, నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? అవును, అసలు నేను ఎప్పుడో చూసి పరిచయం, నాకు కైలాక్షన్ చెప్పారు తెలియదు. నాకు లిస్ట్ వచ్చింది. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో, వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా వచ్చింది. వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నా, నువ్వు ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను నాన్న. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చిన, మీరు చెప్పాక నువ్వు కలిసినా. మిమ్మల్ని కాదని నేనే పోకన్నా. పార్టీ కోసం రక్తం చెమట కార్చిన వాళ్లకు ఇక్కడ నయా పైసా గుర్తింపు లేదు. డబ్బుల మూటలు తెచ్చి పదవులను కొనుక్కుంటున్నారు అంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇంకా నయం, అక్కడితో ఆగితే బాగుండేది. ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని టార్గెట్ చేస్తూ ఆయన పూర్తిగా డబ్బులకే పదవులు ఇస్తున్నారు, కష్టపడ్డ వాళ్లకు స్థానం లేదు అని ఏకంగా పీసీసీ చీఫ్ సీటుకే అవినీతి రంగు పూసేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన షబ్బీర్ అలీ నోటి వెంట ఇలాంటి ఆరోపణలు రావడం అంటే గాంధీ భవన్ పునాదులు షేక్ అయిపోయినట్టే. అసలు షబ్బీర్ అలీకి ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన అంత ఆవేశపడటానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? అక్కడికే వస్తున్నా. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డిలో షబ్బీర్ అలీ చెబితేనే వేదం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక మన షబ్బీర్ అలీ చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు కామారెడ్డిలో షబ్బీర్ అలీ మాట అస్సలు చెల్లడం లేదు. ఆయనకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా లోకల్ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పాత కాంగ్రెస్ క్యాడర్ ను పక్కన పెట్టేసి సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి ఆధిపత్యం నడుస్తోంది అక్కడ. మట్టి దందాలు, సెటిల్మెంట్లు అన్ని ఆయనే చూసుకుంటున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీలో కూడా షబ్బీర్ అలీ సిఫార్సులను డస్ట్బిన్ లో పడేస్తున్నారట. ఇదంతా చూసి రేవంత్ రెడ్డి పాత పగ తీర్చుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో కామారెడ్డిలో తాను ఓడిపోవడానికి షబ్బీర్ అలీ నిర్లక్ష్యమే కారణమని రేవంత్ మైండ్ లో బలంగా ఉండిపోయింది. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి పక్కా రాజకీయం చేస్తున్నారు. ఇక పొలిటికల్ అనలిస్టులు ఇదంతా చూసి ఏమంటున్నారో తెలుసా? ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆపరేషన్ క్లీన్అవుట్ అని. గతంలో జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసి ఆయన్ను సైడ్ లైన్ చేశారో, ఇప్పుడు షబ్బీర్ అలీ విషయంలోనూ అదే స్క్రిప్ట్ నడుస్తోందని అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒరిజినల్ కాంగ్రెస్ ముద్ర ఉన్నవాళ్లే. వీరిని వ్యూహాత్మకంగా సైడ్ లైన్ చేసి రేవంత్ రెడ్డి తన మార్క్ టీడీపీ వలస నేతల రాజకీయాన్ని రుద్దుతున్నారనే విమర్శలకు ఈ పరిణామాలు గట్టి బలాన్నిస్తున్నాయి. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తుంటే జనాభా కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న నేతలు మూలన పడాల్సి వస్తోంది. షబ్బీర్ అలీ కూడా రేవంత్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేను జానారెడ్డి కన్నా సీనియర్ని, ఆకాశంపై ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది, జాగ్రత్త అంటూ చురకలంటించారు. ఇలాంటి టైంలోనే ఈ ఆడియో లీక్ కావడం రేవంత్ రెడ్డి పాలిట ఒక పెద్ద అస్త్రంగా మారింది. ఇక దొరికిందే ఛాన్స్ అని ఈ ఆడియో కాల్ను అడ్డం పెట్టుకొని షబ్బీర్ అలీని పార్టీకి దూరం చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండగానే సీన్లోకి ఇంకో ఊహించని ట్విస్ట్ వచ్చింది. షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకు మోసిన్ ఖాన్ పై
మణికొండలో క్రిమినల్ కేసు నమోదైంది. మహారాజ్ఞి అనే సినిమా తీస్తున్న సినీ నిర్మాత అనీష్ రెడ్డి దగ్గర పెట్టుబడుల పేరిట 50 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారని, డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడి చేయించారని కేసు ఫైల్ అయింది. కానీ సరిగ్గా షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డిపై తిరగబడుతున్న టైంలోనే ఆయన అల్లుడిపై ఇలాంటి పాత కేసు తెరపైకి రావడం వెనక పక్కా రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షబ్బీర్ అలీని మానసికంగా, రాజకీయంగా దెబ్బకొట్టడానికే రేవంత్ సర్కార్ పోలీసులను ముందు పెట్టి గేమ్ ఆడుతోందని బీఆర్ఎస్ వర్గాలతో పాటు సొంత కాంగ్రెస్ సీనియర్లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఇక లేటెస్ట్ సీన్ ఏంటంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో క్రమశిక్షణా సంఘం యాక్టివ్ అయిపోయింది. షబ్బీర్ అలీ చేతికి షోకాజ్ నోటీస్ ఇచ్చేసింది. నువ్విచ్చిన వివరణ మాకు నచ్చలేదు అని చెప్పి ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడానికి గ్రౌండ్ క్లియర్ అవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ లో వలస వచ్చిన వారే ఇప్పుడు రాజ్యమేలుతున్నారు. నమ్ముకున్న పాత కాపులు మాత్రం పగ సాధింపు రాజకీయాలకు బలవుతున్నారు అనడానికి షబ్బీర్ అలీ ఎపిసోడే పెద్ద ఉదాహరణ. మరి షబ్బీర్ అలీపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పగ సాధింపు రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ నిజంగానే సీనియర్లను తొక్కేస్తోందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.